థ్యాంక్స్ మేడం. చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. నాగార్జున గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నామా? బాగున్నారా? నీ దైవలు ఎలా ఉన్నారా? నా పేరు అలేఖ్య. ఓకే. బిగ్ బాస్ కి బిగ్ ఫ్యాన్. థాంక్స్. లవ్ యూ. ఎవ్రీడే ఎపిసోడ్ చూస్తాను. ఓకే. ఫేవరెట్ ఎవరండి? నాకు తనుజ అండ్ ఇమాన్యుయల్ ఫేవరెట్. నా పేరు అడిగిందంటే ఈ ఊళ్ళో నాకంటే అందగా లేరు అనుకుంటాను. నేను భద్రాచలం నుండి వచ్చాను సార్. మీకేం పని లేదా? హాయ్. చాలా బాగుంటది. మీ యాంకరింగ్ చాలా బాగా నచ్చింది సార్. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. నేను ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు సార్ హలో మిమ్మల్ని సార్ ఆంగనమ్రా. ఆ ఎన్వలప్ ప్లీజ్ ఓపెన్. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళు సే. బి వెరీ వెరీ కేర్ఫుల్. ఓకే. 500 సార్. 500. అందులో ఎంత పావన్కి ఇస్తాం? ఇప్పుడేమి ఇవ్వలేను సార్. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్. రీతు అండ్ తనుజ యు బోత్ ఆర్ సేఫ్. కామెడీ చేస్తున్నావా? మొహం పగిలిపోద్ది పిచ్చాశాలేసా ఉంటే. రీతు ఏంట రాక్షసి అరుపులేంటి? పిచ్చండి ఇది. ఆనందం వచ్చినా బాధ వచ్చినా అవ్వదు సార్ నాతో. అంతేలే అమ్మా, నీ నోట్లో నోరెవరు పెడతారులే. ఇదేంట్రా ఇది? అరే నీ అబ్బా దెబ్బ అదర్స్ కదా. ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. నాకు సార్ ఐ లవ్ యూ సార్. వచ్చిందండి వయ్యారి. థ్యాంక్ యూ ఫ్యామిలీ అంటే బర్ని గారి కుటుంబం లేదు సార్, నా ఫ్యామిలీ. అంటే మేమంతా నీ ఫ్యామిలీ కాదనమాట. లేబో ఏం మహారాణి జటాపటారాని. అందరికి థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్ యూ. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. కళ్యాణ్ సేవ్ అయితే చెప్తానన్నావు. చెప్పు. నువ్వు సేవ్ అయితేనా తనుజ సేవ్ అయితేనా? ఇద్దరం సేవ్ అయితే చెప్తాను సార్. చెప్పండి. చెప్తా చాట మారుతాం సార్. 2 వారాలు ఉన్న చాట మారుతుంది. మేము భారతం వింటాకి రెడీ. సార్ ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. మొత్తం చెప్పక్కర్లేదు సార్. బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్. తిని చూస్తుంటే నాకు లాస్ట్ నా ప్రీవియస్ ఒక రిలేషన్ సేమ్ ఫేస్. అందుకే నేను బాధపడితే నేను చూడలేను సార్. ఇద్దరం ఎంత సింక్ తెలుసా? తెలియదు, తెలుసుకో. అది ఎంత బాధపడుతున్నా సరే చేతులు కట్టేసుకొని నా చేతులు 2 జోబులో పెట్టేసుకొని అసలు వెళ్ళేవాడిని కాదు. నమ్మరు. ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత నేను దేవుడిని ఏది అడగలేదు. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఒక్కటే అడిగాను, తనుజ రిపోర్ట్స్ పాజిటివ్ రాకూడదని చెప్పి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అంత అయిపోయిన తర్వాత చివరికి వచ్చి నేను రోజుకి 2 కాఫీలు తాగితే నేను పడిపోతాను, అందుకే పడిపోయానని చెప్పి నాకు సీక్రెట్ చెప్పింది. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. చాలా ఫీల్ అయ్యి ఎమోషన్ బయటకు వచ్చేసింది సార్. అది ఎప్పటి నుంచో చెప్దాం అనుకొని నేను అలా ఉండిపోయాను. మూసుకుచ్చరా పూల సొక్క. సారీ. ఇంత చిన్న విషయం అయితే లివింగ్ రూమ్ లో చెప్పడానికి ఏంటి? ఏంటి మమ్మీ ఎవడీడు? ఏవి లేని దానికి కాయనే పియానే తోడి గ్లాస్ పచ్చసారి అంటారు సార్ అందరూ. ఓ నీ అబ్బా ఆపరదే. కళ్యాణ్ చెప్పాలనుకుందంతా చెప్పేశావు సార్. ఇంకేమన్నా ఉందా? వద్దు సార్. ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. గోల్డెన్ బజర్ గెలుచుకున్న వాళ్లే మాధురికి పనిష్మెంట్ ఇస్తారు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. సార్ ఐ విల్ గో విత్ ద ఫస్ట్ ఆప్షన్ సార్. డైరెక్ట్ నామినేషన్. yes sir. ఆ స్ట్రెంత్ కూడా ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా, ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నేను నామినేషన్ లోకి వెళ్ళి బయటకు వస్తా. ఇమాన్యుయల్ ఏంటి మడత పెడుతున్నావు? నేను చెప్పలేదు కదా. మెంటల్ దాని లేకున్నాను సెన్సిబుల్ అనుకునే లోపు ఈ పాగల్ చేస్తావు. అమ్మయ్య అండ్ సంజన మీ ఇద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఇంకేం చెప్పొద్దు. ఎవరి క్లౌడ్ నుంచి అయితే వర్షం పడుతుందో వాళ్ళు సేఫ్. ఎవరి మేఘం వర్షించదో వాళ్ళు ఎలిమినేట్. టెన్షన్ పడక మామ ప్లీజ్, కూల్గా ఆలోచిద్దాం రా. సంజన యువర్ సేఫ్. ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకో కలర్ సోడా కొట్టిస్తాను. టైం వచ్చింది, నాకు నువ్వు బయట పిలుస్తున్నారు. వెళ్ళండి. సరే పోతున్నా. పోతున్నాయింద్రా, పోయేస్తా అనాలే. నేను రాను కదా. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడు.